మాదని మీరు ఇంత రాయించుకొని వస్తే ఎంత ఏమన్నా అర్థం లేదా? అరే బండ్లు మీరు పెట్టుకోండి, నిలబెట్టుకోండి, మార్కెట్ చేసుకోండి, మార్కెట్ వెళ్ళిపోండి. మాకు కావాలి మేము ఉంటున్నావా? ఎట్లా మీరు బుద్ధి కొడతారు? మీకు నేను మేము దున్ను భూమిని అడిగి 3 పటాలకు మా దేవాన్ని వేసిన పటాలు ఎవరైనా కావాలంటారా? మీ దాన్ని కావాలంటారా? ఎవరైనా కావాలంటారా? ఇక్కడ మీరు కావాలని వచ్చావా? లేదు కదా, 10 మందికి ఉపయోగపడే స్థలం ఇది. ఏ ఫేస్ మీద ఇచ్చారు ఇది? అవసరమే ఉండదు. సంబంధమే లేదు. అసలు హక్కే లేదు. ఎవడు వచ్చేసి ఆధార్ ఇప్పుడు ఆ రోజు చిన్న కొట్టంగా ఉంది. ఈరోజా 10 నిమిషాలు బండి వస్తాను తీసుకొని పొలం పెడతా. మీరు ఇంతమంది హిందువుల్లో ఆయన వెళ్ళిపోమని చెప్పాడు ఇంతమంది చెప్పు. రామనారాయణ సార్ ఏదో గుడ్డ దూకొని తాకలేదు, రేకులని పెరికేసినారు సాయిబులు. ఈ పరిస్థితి ఏదో మేము బతాం గుడ్డలు దూకొని తాకలేదు. అభిశక్తి సుబ్రహ్మణ్యం నాగల్మాని వీధిలో నివసించుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పీర్లగుట్టం అది అక్కడ ఏమీ లేదు. పురాతనంగా కోనరాజు నరసింహులు కుటుంబం వారు తమ పిల్లలు ఎక్కడెక్కడికో పోయి పీర్ల పండుగ చూసుకొని రాత్రి 1 గంటకు వస్తుంటే తమకు వ్యవసాయం ఉంది కాబట్టి ఎద్దులు బండ్లి పెట్టి మట్టి రాళ్ళు తోలి అదే 7 అడుగులు పొడుగు 11 అడుగులు వెడల్పు కొట్టం వేసి అందులో వాళ్లే కొంత డబ్బులు పెట్టి పీర్ల పండుగ జరుపుతూ వచ్చారు. పోను ఇక్కడ వాల్యుబుల్ అయినటువంటి స్థలం అని ఈ యొక్క స్థలాన్ని కాజేయాలనే ఉద్దేశంతో వక్ఫ్ బోర్డు కింద అని చెప్పి 25 సెంట్లని రాసుకున్నారు, 16 సెంట్లని. కానీ ఇక్కడ 6 సెంట్లు కూడా లేదు. గవర్నమెంటు నిబంధనల ప్రకారము ఇది గ్రామ కంఠము, 6 సెంట్ల 14 లింకులు ఉన్నది. ఇది కొలిచినా కూడా అంతే ఉంటుంది. ఎన్నో రోజులుగా ఇక్కడ జరిగేటువంటి ఈ పండుగలో వచ్చేటువంటి రచ్చల్లో 6 ఏళ్ల కిందట పోలీస్ స్టేషన్ పోయినప్పుడు ఎంఆర్ఓ, మున్సిపల్ ఆఫీసు, పోలీస్ సిఐ అంతా కలిసి అక్కడ ఉండే దాంట్లో 1 ఇంచు కూడా పెంచకుండా తగ్గకుండా ఆ పీర్ల పండుగ వరకు చేసుకోమని చెప్పినారు. అది జరిగిన తర్వాత కొన్నాళ్ళకు గోడ పెట్టారు, ఆ తర్వాత కొన్నాళ్ళకు రేకులు వేశారు, ఆ తర్వాత కటాంజనం వేశారు. దానికి ఎవరు కూడా హద్దు లేదు, ఆచారం లేదు. ప్రస్తుతం
కొన్ని రోజుల తర్వాత ఇక్కడ పెద్ద హింస జరగబోతుంది. అది జరగబోకుండా ఉండాలంటే ఈ పీర్ల పండుగను సంపూర్ణంగా ఆఫ్ చేసి ఎక్కడైనా ఖాళీ స్థలం ఉంటే ప్రభుత్వము వాళ్ళకు కేటాయించి అక్కడ పీర్ల పండుగ జరుపుకోవాల్సుకున్నాము. ఒకవేళ ఇక్కడే జరపదలుచుకుంటే ఇక్కడ పీర్లు మాత్రం పెట్టి గుండం వేరే చోట పెట్టుకోవాల్సిందిగా ఈ ప్రజలందరి యొక్క కోరిక. ప్రస్తుతం తెలియడం ఏమనగా 90% ప్రజలకు తెలియదు. నైటులో బాడీ మిషన్ పగలగొట్టిన తర్వాత రాయచోటి నుంచి 4 సుమోల్లో రాజంపేటకు ముస్లిం సోదరులు తీవ్రవాదులు కలిసి వచ్చారు. అక్కడ స్టేషన్ దగ్గర జానీ భాషాపురం మసీదులోకి పోయినప్పుడు ఎక్కడెక్కడ ఏం చేయాలో చెప్పమన్నారు. మీరు ఏమైనా చేయగలరు, మీరు చేసిన తర్వాత ఒక్క ముస్లిం కూడా మేము రాజంపేటలో జీవించలేము, మా పైన అభిమానం ఏంటి మీరు పోండి అని చెప్పినారు. ఈ విధంగా జరగడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత దీంట్లోనే తీవ్రవాదులు ప్రవేశించి ఇక్కడ జరగబోయే బాంబింగ్లో నష్టపోయే వాళ్ళంతా హిందువులు, చుట్టూ ముస్లిం అనేవాడు ఒకడు లేడు. కాబట్టి దయచేసి ఆలోచన చేసి ఈ యొక్క పీర్ల కొట్టాన్ని పూర్తిగా తీసేసి వేరే చోటికి మార్చి ఇక్కడ ఈ పీర్ల పండుగే జరగకుండా చేసి హిందూ ముస్లింల సమైక్యతను మీరు కాపాడగలరని, అందరినీ మనశ్శాంతిగా జీవించేట ఏర్పాటు చేయగలరని తెలియజేస్తున్నాం. నా పేరు కోనరాజు ఆదినారాయణ. ఇక్కడ పీర్ల కొట్టము మా జైనాయన వాళ్ళు వేసినారు. మేము చేసుకుంటాము 3 జిల్లాల కొట్టంలో. అప్పుడు చిన్నది 6 అడుగుల్లో వేసుకున్నాం మేము. దాన్ని రాను రాను మేము మా పెద్దోళ్ళు బొమ్మలోకి వచ్చి వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. చేసుకుని అప్పుడు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మాది అని తిరుక్కుంటున్నారు. కాబట్టి మాకు ఎడగవద్దు, మాకు ఏరియాలో ముస్లిం కూడా లేరు, ఏనేటిని సృష్టిస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ చర్య తీసుకొని ఇక్కడ పీర్ల కొట్టం లేకుండా చేయాల్సింది అని కోరుకుంటున్నాము. దయచేసి మా వినపము మన్నించండి. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.